She's a devil. రాబోయి చందమామ. ఏమిరా ఆ భరత్గాడు ఏమైనాడ్రా? వాడిని నువ్వు చంపరా అని చెబితే ఎవరో మనుషుల్ని పెట్టినావు. ఇప్పుడు వాడు లేడు, ఆ మనుషులు లేదు. ఏమైపోయినారా? అంతా ఏడపోయినారు? అదే అర్థం కావట్లేదమ్మా. అదో కలవని ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఏంద్రా? ముందా నా కొడుకులు ఏడుండారో భరత్ గారిని ఏం చేస్తుండారో కనుక్కో. పంపించినోడికి ఫోన్ చెయ్యి. ఎవర్రా? సిద్ధుగాడమ్మా. మనం యాడున్నామో తెలుసుకోవడానికి ఫోన్ చేసుండాట్లే. ముందా భరత్ గాడి సంగతి తేలాలా. ఫోన్ చేయరా రాయుడు, ఫోన్ చేయి. చేస్తానన్నయ్య. రే ఎత్తి మాట్లాడరా, మాట్లాడు. ఏందిరా? ఏంది నీ గోలా? కట్ చేస్తా ఉన్నాను కదా, అర్థం కావట్లేదా? మళ్ళా చేస్తానే ఉన్నావు. ఏమైంది? అంత అర్జెంట్ ఏంది? మీరెక్కడున్నారు? వేరే పని మీద వచ్చుండావులే. మళ్ళా మాట్లాడతాను, ఫోన్ పెట్టు. నానా, మీరు భరత్ గాడిని వెతుక్కుంటూ వెళ్ళారు కదా, ఎంత వెతికినా వాడక్కడ ఉండడు. ఎందుకంటే వాడిక్కడికి వచ్చాడు. ఏందిరా? ఏంది నువ్వు అనేది? ఆ భరత్ గాడు అనే ఉండా? అవును, వాడు మామూలుగా రాలేదు. చేతిలో కత్తి పట్టుకొని రక్తంతో తడిచిన బట్టలతో వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. నాన్న, మీరు వెంటనే రండి. వాడు సావలేదురా, బతికే ఉన్నాడు. మనం ఈడ ఎతుకుతా ఉంటే వాడు పోయి మన ఇంట్లో కూర్చున్నాడంట. అంటే వాడు తప్పించుకున్నాడా? మరి మీరు పెట్టిన మనుషులందరూ ఏం చేస్తుండారా? వాడిని చంపకుండా ఎట్లా ఇడిచిపెట్టినారు? వాడు సచ్చే రకం కాదమ్మా, సంపే రకం. అందుకే అందరినీ వేసేసిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అర్థమైనదా వాడు ఎట్టంటాడో? రే రాయుడు, వాడు మన కౌశిక్ బాబుని పొట్టన పెట్టుకున్నాడని ఇప్పుడు పూర్తిగా తెలుసుండదా? తెలిసినాదయ్యా. వాడి ఇంటికాడ ఏం నాటకాలు మొదలు పెట్టినాడు ఏమో. పోయి చూద్దాం పదండి. ఆగు భరత్, ఏమైంది? ఈ రక్తమేంటి? అరే అసలు ఆ కత్తేంటి భరత్? అసలు ఏం జరిగిందో చెప్పు భరత్. భరత్ గారు, అసలు ఏం జరిగిందండి? మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారని రాయుడు వచ్చి చెప్పాడు. మీకు ఏమైందో ఏమో అని భయపడి మీకోసం బయలుదేరాం. కానీ మమ్మల్ని వద్దని మావయ్య గారు వాళ్ళు. ఏమయ్యా, ఏం జరిగినదో ఆ అబ్బి ఏమీ చెప్పటం లేదు. మీరట్ట పోగానే ఆ అబ్బి ఇట్ట వచ్చుండాడు. ఆ రక్తం చూస్తా ఉంటే నాకు భయంగా ఉండదయ్యా.
చేతులతో కత్తి పట్టినాడయ్యా. ఏమైందో కనుక్కోయ్యా. ఏంది భరత్ బాబు, ఏం జరుగుండది? నీ మీద ఎవరో దాడి చేసినారని మన రాయుడొచ్చి చెప్తే నీకోసం అడిగిపోయినాను బాబు, కానీ నువ్వు వాడ లేవు. నువ్వేమైనావో అని మొత్తం అంతా ఎదిగినామయ్యా. నువ్వు లేనేలేవు. నీ మీద దాడి చేసిన మనుషులు లేరు. ఉండరు ఉండరు ఉండరు. ఉండరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరి కాళ్ళు చేతులు నరికేశాను. ప్రాణాలు కాపాడుకోవడానికి తలో దిక్కుకి పారిపోయారు. ఎంతమంది వచ్చినా ఒంటి చేత్తో చంపేయగల సత్తా నీకుందని కౌశిక్ చెప్పేవాడు. అలాంటి వాడివి చుట్టూ ఆ రౌడీలు చేరగానే అలా ఎలా పారిపోయావు రాయుడు? తనని కాపాడటం కోసం చెయ్యి పోగొట్టుకున్నావని కౌశిక్ చెప్పాడు. మరి నన్ను కాపాడాల్సిన వాడివి నన్ను వదిలేసి ఎలా పారిపోయావు? అది వాళ్ళు నలుగురున్నారు కదా బాబు, మన బలం చాలదని మనుషులు తీసుకుని వద్దామని వచ్చాను బాబు. పర్లేదులే రాయుడు, నువ్వు నాకు అండగా నిలబడి కాపాడకపోయినా నువ్వు చేయాల్సిన పని ఇదిగో నీ కత్తి చేసింది. ఇది నీ కత్తి. కారులో ఉన్నప్పుడు నా చుట్టూ రౌడీలు చేరారు. చూస్తే ఎదురుగా నీ కత్తి కనిపించింది, నువ్వు కనిపించలేదు. ఆలస్యం చేస్తే ప్రమాదం అని ఇదే కత్తితో దొరికినోణ్ణి దొరికినట్టు నరకడం మొదలు పెడితే పారిపోయారు. వాళ్ళు రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. రికవర్ అయినా వేళ్ళు కాళ్ళు పోవడం మాత్రం ఖాయం. చాలా థ్యాంక్స్ రాయుడు, నువ్వు లేకపోయినా నీ కత్తిచ్చి చాలా హెల్ప్ చేసావు. వద్దు భరత్, ఈ గొడవల మధ్య ఈ మనుషుల మధ్యన మనం అస్సలు ఉండొద్దు. మనం వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం భరత్. నీర్జా, లగేజ్ మొత్తం సర్దు. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. వెంటనే వెళ్ళిపోదాం. అవును బాబు, ఈ ఆస్తి గురించి నువ్వేం పట్టించుకోబాకు. ఆస్తి గురించి ఆలోచిస్తే నీ ప్రాణమే పోయేలా ఉండాది. నీ పెళ్ళం పుస్తల తాడు గట్టిది కాబట్టి ఎట్లా గొట్ట బయటపడుండావు, లేకపోతే ఏమై ఉండది.
వెళ్ళిపో బాబు. ఈ గొడవలన్నిటికీ దూరంగా వెళ్ళిపో. మాకెట్టా జరగాలని రాసుంటే అట్టనే జరుగుతుంది. నువ్వు వెళ్ళిపో బాబు. అవును భరత్, ఈ గొడవలు మనకొద్దు. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలీదు. వెళ్దాం పద భరత్. ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. అవును, నేను ఇక్కడే ఉంటాను. ఎవడొచ్చి నన్ను చంపాలనుకుంటాడో రాని. వచ్చిన ప్రతి వాడికి ఇదే గతి పడుతుంది. నల్ల కోటు వేసుకొని కోర్టులో పోలీసులు కాపలా ఉన్నప్పుడు మాట్లాడే లాయర్ వీడేం చేస్తాడులే అనుకుంటున్నారేమో. నేను ఏంటో అనేది అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎవ్వడొచ్చినా నన్నేమీ చేయలేరు. ఈ ఆస్తి విషయం ఒక్కటే కాదు, ఇక్కడే ఉండి అన్ని విషయాలు సరిచేసి అన్ని లెక్కలు తేల్చి ఇక్కడి నుంచి వెళ్తాను. రాయుడు, ఆ కత్తి కంటిన రక్తాన్ని తుడిచిపెట్టు రాయుడు. ఇంకోసారి దాని అవసరం ఉంటుంది. ఏంటి నాన్న వాడు మరీ అంత రఫ్గా ఉన్నాడేంటి? అంతమంది రౌడీల్ని ఎలా నరికాడు నాన్న? ఇక వాణ్ణి మనం ఏం చేస్తాంరా? ఆడేవైనా మామూలుగా ఉండాడా? మరీ రాక్షసుడు మాదిరిగా ఉండాడు. అసలు పట్నం నుంచి వచ్చినోడ్లా ఉండాడా? అంతమందిని నరకడమేందిరా? అసలు వాడి కండ్లలో భయం అనేదే కనిపించకపాయే. నేనే ఆ భరత్ గాడి విషయంలో తప్పుగా ఆలోచించుండానమ్మా. సిటీ నుంచి వచ్చుండాడు కదా, భయపెడితే పారిపోతాడు అనుకున్నాను. కాని పోలేదు. రాయుణ్ణి రెచ్చగొట్టి వాణ్ణి లేపేద్దామనుకుంటే ఇట్ట జరుగుండది. వీడు ఏడనే ఉన్నాడంటే మొత్తం మన కూపి బయటికి లాగుతాడు. ఈ లోపలే మనం ఏదైనా చెయ్యాలా. ఏం చేస్తాను నాన్న? వాడేదో కరాటే కుంఫు లాంటి మార్షల్ ఆర్ట్స్లో బాగా ట్రైన్ అయినట్లున్నాడు. ఒంటికి దెబ్బ లేకుండా నలుగురిని నరికినాడంటే వాడు మావులోడు కాదు. వాడు ఎట్టంటోడైనా నా గురించి నీకు తెలియదు. ఇట్టంటోన్ని ఏం చేయాలనో నాకు బాగా తెలుసు. ఒరే వీరభద్ర, ఇదంతా కాదు. ఈ రోజు జరిగిన దానికి వాణ్ణి పెండ్లానికి భయం వచ్చినాదిరా. దాని పెనిమిటి నేను నుంచి తీసుకుపోతానని గొడవ చేస్తా ఉండాది. దాన్ని ఇంకొంచెం భయపెట్టినామంటే భయంతో ఆణ్ణి తీసుకుపోతాది. అంటే నేను శాతకాని దద్దమ్మలాగా ఓ ఆడదాన్ని అడ్డు పెట్టుకుని వాణ్ణి బయటికి పంపించాలనా? అట్టా చేస్తే నేను వీరభద్ర నవ్వను. ఎవడైనా అడ్డొస్తే పైకి పంపించడం మాత్రమే నాకు తెలుసు. ఎప్పుడు వీడికి భయపడితే నాకు గౌరవం ఉంటుందా? మరి ఎలా నాన్న? వాడు అలా కత్తి పట్టుకొని ఫైట్ చేస్తుంటే వాడిని ఎదుర్కోవడం ఎలా? ఆడి మీదికి పంపించిన రౌడీలందరూ ఎదవలు. ఎట్టంటోళ్ళో ఎవరికి తెలుసు? ఎదుటోడు దద్దమ్మైతే ఎవడైనా మగాడవుతాడు. ఈసారి వీడి సంగతి నేనే చూసుకుంటా. నువ్వు డైరెక్ట్గా ఎంటర్ అయితే డేంజర్ నాన్న. వాడు బలం బుద్ధి రెండూ ఉన్నాడు. వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. మనం డైరెక్ట్గా వెళ్ళకపోవడమే మంచిది. రేయ్,
రాయుడి మీద వాడికి అనుమానం మొదలైనదిరా. అందుకే ఈసారి వాడితో కాకుండా వేరే ఇంకొకటితో వాడి సావుకి ముహూర్తం పెట్టిస్తా. బాబు నువ్వేడికి బాబు? నాకు తెలుసు, నేను చూస్తా, నువ్వు ఏండే ఉండు. చంద్రిక, చంద్రిక, ఏంటిది? ఏడవకు, నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను. వద్దండి, మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోదాం రండి ప్లీజ్. చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ ఉండి ఏం చేయాలి? అసలు మనం ఉండడం ఎందుకు? కౌశిక్ని చంపింది ఎవరో తెలుసుకోవాలి అని. కానీ మీ ప్రాణాల మీదకే వస్తుంటే ఇంకా మనం ఇక్కడ ఎందుకు ఉండాలండి? వెళ్ళిపోదాం పదండి. ఏంటి చంద్రిక, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలని ప్రోత్సహించే నువ్వేనా ఇలా మాట్లాడేది? అదృష్టం బాగుండి మీరు ప్రాణాలతో బయటపడ్డారు. మిమ్మల్ని అలా రక్తంతో చూస్తే నాకు ఎలా అయిపోయిందో తెలుసా? కనీసం మీ దగ్గరకు వచ్చి ఏం జరిగింది, దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడిగి తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకా ఇక్కడే ఉండి మనం సాధించేది ఏంటండి? లే చంద్రిక, ఇంత దూరం వచ్చాక మనం వెనకడుగు వేయకూడదు. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? మనల్ని భయపెట్టడం, భయపెట్టి మనంతటి మనమే పారిపోయేలా చేయడం. ఇటు చూడు, మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయ్యో, ఎలా అండి జాగ్రత్త పడేది? మనం వెతికే హంతకుడు ఎవడో ఈ ఇంట్లోనే ఉన్నాడు. మీరు వెళ్లే చోటు, వెళ్తున్న రూటు, వెళ్లే టైము అన్ని వాడికి తెలుసు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని ఆ హంతకుడిని పట్టుకోవడం కుదురుతుందా? కుదరాలి. నాకు తెలిసి ఇందులో ఆ రాయుడికి కూడా సంబంధం ఉంది. ఏంటి? రాయుడికి సంబంధం ఉందా? అదెలాగండి? రాయుడు కారులో నాకు అందుబాటులో కత్తి దాచాడు. రౌడీలు అటాక్ చేసే ముందు కార్ ఆగింది. రాయుడు బానెట్ ఎత్తి చాలాసేపు అక్కడే ఉన్నాడు. రౌడీలు చుట్టుముట్టినా తను మాత్రం రాలేదు. నేను కౌశిక్ ఊరు వచ్చినప్పుడు కొంతమంది అటాక్ చేస్తే రాయుడు ఒక్కడే ఎదుర్కొన్నాడు. అలాంటి వాడు నన్ను వదిలి వెళ్ళడం చాలా ఆశ్చర్యంగా లేదా? అయితే వెంటనే రాయుడు గురించి లక్ష్మి గారికి చెప్పాలండి. ఆవిడికి చెప్తేనే రాయుడు సంగతి చూసుకుంటుంది. లక్ష్మి గారికి ఇప్పుడు చెప్పాల్సింది అది కాదు చంద్రిక, వేరే ఉంది. రా చెప్తాను. ఏంది బాబు ఇట్టా వచ్చిండవు? చంద్రిక, నువ్వు కూడా ఇంకా పడుకోలేదా? భరత్ గారు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంది బాబు? అది రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. దాని గురించి వదిలేయమని చెప్పినాను కదా. నేను వేరే ఇంకో లాయర్ని చూసుకుంటానని చెప్పున్నాను కదా. ఇంకొకరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కదండి, అందుకే ఇది నేనే టేకప్ చేస్తాను. ఎవరెన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎవరెన్ని అటాకులు చేయాలని చూసినా ఎదురెళ్తాను. నేను ఇక్కడ చేయాల్సిన పనులన్నీ పూర్తి చేశాకనే వెళ్తాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజంటే దారి కాసి నన్ను ఆపారు, రేపు ఆపలేరు. వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఎందుకు నీకు అంత పంతం? నేను చూసుకుంటాను కదా, నాకు ఇడిచిపెట్టు. నేను తలుసుకుంటే 100 మంది మనుషుల్ని పెట్టి ఆ రిజిస్ట్రేషన్ చేయిస్తానులే. మీరు వెళ్తే 100 మంది కావాలేమో వీరభద్రం గారు, నాకైతే అంతమంది అవసరం లేదు. రాయుడు ఒక్కడిని నాకు తోడుగా పంపించండి చాలు. ఏంది రాయుడా? ఆడెందుకో? నీ మీద రౌడీలొచ్చి పడితే పారిపోయి వచ్చుండాడు కదా, వాణ్ణి తీసుకొని పోతావా?
నీకు పిచ్చిగాని ఎక్కున్నదా ఏంది? కాదండి, నాకు రాయుడే కావాలి. ఎందుకంటే నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డానంటే దానికి కారణం రాయుడే. తను లేకపోయి ఉంటే నేను అసలు బతికేవాడినే కాదు. ఆడు పారిపోయి వచ్చుండాడు అని నువ్వే చెప్పుండవు గబ్బి. తను పారిపోయినా సరే చాలా తెలివిగా కత్తి నా చేతికి అందేలా చేశాడు. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. భరత్ గారి గురించి మీకు తెలియదండి. ఆయన ఇలాంటి కేసులు చాలా డీల్ చేశారు. దేనికి భయపడే మనిషి కాదు. ఆయన కోరినట్లు ఆ రాయుణ్ణి భరత్ గారితో పంపించండి. సరేనమ్మా, మీరు ఇంతలా చెప్తా ఉంటే నేనెందుకు కాదంటాను. అట్నే కానిద్దాం. రాయుడు, రాయుడు, అమ్మా అమ్మా రాయుడు, రేపు నువ్వు యాడికి పోమాకు, నీతో పనుండది. ఏం పనమ్మా? రేపు ఈ భరత్ బాబుతో కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తోడుగా వెళ్ళు. నన్ను చూస్తావేందిరా? ఆ బాబుకి నువ్వే తోడుండాలని కోరుకుంటా ఉండాడు కదా. వెళ్ళు, వెళ్ళి ఆ యబ్బి పని ముగించు. అదే ఆ యబ్బితో పాటెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ పని ముగించని చెప్తా ఉండా. రాయుడు, కౌశిక్ కోసం నువ్వు నీ చెయ్యి పోతున్నా ఆలోచించలేదు, భయపడలేదు కదా. ఈ కుటుంబం కోసం ప్రాణం పోయినా సరే నువ్వు లెక్క చేయవని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. మీ పెద్దయ్య చెప్పినట్టు పని ముగించేద్దాం. ఆడి సావుని ఆడే ఎంట తీసుకొని పోతా ఉండాడ్రా. రాయుడు సంగతి నాకు బాగా తెలుసమ్మా. వాడు ఈ ఇంటికి నమ్మిన బంటు. వాడికి కౌశిక్ అంటే ప్యానం. వాడిని చంపింది భరత్ అని మనం చెప్పున్నాం కదా. వాడు వదలడు, భరత్ని చంపేస్తాడు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.